బ్రేకింగ్ న్యూస్ విజయవాడ బాలుడు మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదిస్తున్నారు. మిస్టరీగా మారిన పటమట నితీష్ మిస్సింగ్ కేసుపై పోలీసులు దృష్టి పెట్టారు. కాలువలో పడ్డారనే అనుమానంతో కేఈబీ కెనాల్ ను జల్లెడ పడుతున్నారు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది. 4 రోజులైన ఆచూకీ తెలియలేకపోవడంతో 4 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టామని సీఐ చిట్టిబాబు వెల్లడించారు. బాలుడి తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరిస్తున్నామని, అయితే ఎవరి మీద తమకు అనుమానం లేదని తల్లిదండ్రులు చెప్తున్నారని పోలీసులు తెలిపారు. త్వరలోనే బాలుడి ఆచూకీ తెలుసుకుంటామని సీఐ చిట్టిబాబు స్పష్టం చేశారు. బాలుడి మిస్సింగ్ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. విజయవాడ నుండి సాహిత్య. 7 ఏళ్ల పటమట నితీష్ మిస్సింగ్ కేసు అయితే కాస్త అనుమానాస్పదంగా మారిందని చెప్పొచ్చు. అయితే 4 రోజుల క్రితం అయితే బాబు ఆచూకీ అప్పటి నుంచి కూడా తెలియకపోవడంతో అటు తల్లిదండ్రులు కానీ ఇటువైపు కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనపడతా ఉంది. అటు పోలీసులు కూడా 2 బృందాలుగా బాబుని వెతికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువైపు ఏదైతే కేఈబీ కెనాల్ లో కూడా బాబు పడి ఉండి అందులో ఏమైనా చనిపోయి ఉంటే కనుక అన్న ఉద్దేశంతో అయితే అక్కడ కూడా ఎస్డీఆర్ఎఫ్ టీం ని పంపించి అక్కడ వెతికించే ప్రయత్నం అయితే చేశారు. అక్కడ కూడా గాలింపు చర్యల్లో కూడా బాబు ఆచూకీ ఎక్కడ దొరకపోవడంతో అయితే కనుక మొత్తం ఊరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా వెతికే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారని చెప్పొచ్చు. ఇది కాల్ డేటా కేసులు అన్ని కోణాల ఆధారంగా అయితే కనుక పరిశీలిస్తున్న పోలీసులు ఇప్పటికే బాబు ఆచూకీ కోసం అయితే అన్ని తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అయితే తల్లిదండ్రులు కూడా ఎవరిపైన అనుమానం లేదు మాకు అని చెప్పి కూడా వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. బాబు ఆడుకోవడానికి బయటకు వెళ్ళాడేమో అనేసి వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళుంటాడు, ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్న కోణంలో కూడా పోలీసులు అడిగితే మాకు ఎవరిపైన అనుమానం లేదు అంటూ కూడా పోలీసులకి ఆ తల్లిదండ్రులు చెప్పిన పరిస్థితి కనపడతా ఉంది. ఇటువైపు 4 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నామంటూ కూడా సిఐ చిట్టిబాబు పమిడిముక్కల సిఐ చెప్పిన పరిస్థితి కనపడతా ఉంది. అయితే బాలుడు ఆచూకీ ఎందుకు ఇంకా దొరకడం లేదు, 4 రోజులైనప్పటికీ కూడా పడమట నితీష్ ఎటువైపు వెళ్ళుంటాడు, ఎవరైనా తీసుకెళ్ళుంటారా అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి. అసలు ఎక్కడికి వెళ్ళుంటాడు, ఏంటి, లాస్ట్ లో ఎవరితో మాట్లాడాడు, ఎవరైనా చూసుంటారా ఆ స్ట్రీట్ లో కానీ అటువైపు ఆ ఏరియాలో ఎవరైనా వెళుతున్నప్పుడు కానీ ఎవరైనా తీసుకెళ్తున్నప్పుడు ఎవరైనా చూసుంటారా అనే కోణంలో కూడా పోలీసులు అతని ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. బాబుకు 7 ఏళ్లు కాబట్టి ఎవరినైనా కానీ గుర్తుపట్టే అవకాశం ఏమైనా ఉంటుందా, అసలు ఎక్కడైనా ఎవరైనా తీసుకెళ్లారా అనేది అయితే కనుక దొరికిన తర్వాత బాబుని అడిగే అవకాశం అయితే కనపడుతుంది. అసలు బాబు ఎక్కడ ఉన్నాడు అనే కోణంలో అయితే కనుక పోలీసులు ఇంకా వెతుకుతూనే గాలింపు చర్యలు చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పి. థ్యాంక్ యూ సాహిత్య.